ఒక ఊరే మొత్తం ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకున్నారు. సో మీరైతే గమనించండి, ట్రేడింగ్ అనేది, స్టాక్ మార్కెట్స్ అనేది అన్నీ వచ్చి రాదు. సో కాబట్టి మన సైబర్ క్రైమ్లో ఎక్కువగా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో, ఏ స్టాక్ నమ్మాలో ఏ స్టాక్ నమ్మకూడదో అసలు అర్థం కాని పరిస్థితిలో ఉంది. నమ్మకమైన జెన్యున్ ప్లాట్ఫామ్లో ఉన్న స్టాక్స్ మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు అనుభవించాలి. కానీ ఇక అయినాయి కానీ అన్ని స్టాక్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు వస్తాయి అని చెప్పి ట్రేడింగ్లో డబ్బులని ఇన్వెస్ట్మెంట్ చేసి మన సూర్యాపేట జిల్లా కోదాడలో చాలామంది ఒక ఊరు గ్రామం మొత్తమే తల్లిదండ్రులు పిల్లలను ట్రేడింగ్ చేయని ఒత్తిడి చేస్తున్నారట. తల్లిదండ్రులు పిల్లలను. ఇట్లనే మన సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ప్రెస్ మీట్ లో చెప్పింది. సో మీరైతే ఒకసారి అయితే దాన్ని చూడండి. కీలక విషయాలు పోలీసులు గుర్తిస్తున్నారు. సైబర్ మోసాల దర్యాప్తులో భాగంగా బ్యాంకు లింకులను పరిశీలిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు తెలంగాణ నుంచి అక్రమ నగదు లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించారు. సూర్యాపేట జిల్లా కోదాడ చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున యువకులు సైబర్ మోసగాళ్లకు ఏజెంట్లుగా మారినట్టు నిర్ధారించారు. అందుకు సంబంధించిన వివరాలు హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడించారు. చెప్పేసి పేరెంట్స్ ఒక విడో అన్నమాట. ఆ విడో లేడీ వాళ్ళ అమ్మాయి, ఇద్దరు డాటర్స్, పెద్ద అమ్మాయికి పెళ్ళై అప్పులైనవి, రెండో అమ్మాయి చదువుకుంటుంది హైదరాబాద్లో, పీజీ చేస్తుంది. ఆ చదువుకునే అమ్మాయి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా తల్లి ఫోర్స్ చేస్తుంది. మన ఊర్లో అందరూ కూడా ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు, అది చెయ్యొచ్చంట, నువ్వు కూడా వచ్చి చేస్తే మనకు డబ్బులు వస్తాయి, అప్పులు తీరుతాయి, ఎందుకు చేయవు నువ్వు అని గొడవ చేసినప్పుడు ఆ అమ్మాయి 1 సంవత్సరం పాటు రెసిస్ట్ చేసింది. ఎడ్యుకేటెడ్ అమ్మాయి కాబట్టి తల్లి బాధ భరించలేక ఫస్ట్ ఇయర్ అయిపోయినాక సమ్మర్ హాలిడేస్లో వెళ్ళి ఆ ట్రేడింగ్ ఏంటి అంతా చూసి ఆ అమ్మాయి కూడా స్టార్ట్ చేసింది. ఇంకొక దానిలో ఒక అబ్బాయి బీటెక్ అగ్రికల్చరల్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చాడు. ఫాదర్ ఏమో ఫార్మర్ అనమాట. డబ్బులు కావాలి, ఇన్కమ్ కావాలి, ఊర్లో అందరూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు ట్రేడింగ్ చేసి, నువ్వు కూడా ఎందుకు చేయవు, నాకు రావటం లేదు. ముందు తండ్రి ట్రై చేశాడు చేయడానికి. తండ్రి ట్రై చేసినప్పుడు ఆయనకు రాలేదు. ఈ ట్రేడింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఇంత చదువుకున్నావు, బీటెక్ చేసావు, నువ్వు వచ్చి ఈజీగా వస్తుంటే డబ్బులు ఎందుకు సంపాదించవు, అదంతా కూడా నాకు వచ్చి నేర్పించు, లేదు నువ్వే చేయని తండ్రి బలవంతం చేస్తే ఆ అబ్బాయి బీటెక్ తర్వాత వచ్చి ట్రేడింగ్ మొదలుపెట్టాడు. పెట్టి ఈ కన్వర్షన్ ట్రేడింగ్ అనేది వీళ్ళు చేస్తూ ఉన్నారనమాట. మన కేసులో ట్రేడింగ్ ఫ్రాడ్లో అక్యూజ్డ్ వీళ్ళ దగ్గర నుంచి యూఎస్డిటీ కొనుక్కున్నందుకు ఫ్రాడ్యులెంట్ అమౌంట్ వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళిపోయింది. ఆ రకంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి మన వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చినప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు బికాజ్ ఆఫ్ పావర్టీ అండ్ పేదరికం వల్ల, పేరెంట్స్ ప్రోద్బలం వల్ల వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. ఇంకొక డేంజరస్ థింగ్ ఏంటంటే గ్రామం అంతా కూడా దానిలో ఇన్వాల్వ్ అయిపోయారు. చూసారు కదా, విధవరాలు తనకి 2 కూతుర్లు, ఒక పెద్ద కూతురుకు మ్యారేజ్ అయింది. డబ్బులు కేవలం ఏంటంటే డబ్బులు కావాలి, డబ్బులు. సో కాబట్టి డబ్బుల గురించి వాళ్ళు ట్రేడింగ్లో దిగారు. చిన్న పాపను కూడా హైదరాబాద్లో చిన్న పాప చదువుతుందట, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుందట. సో తనను కూడా చేయంటే 1 ఇయర్ వరకు రిజెక్ట్ చేయడం జరిగింది. సెలవులలో ఇంటికి వెళ్ళడంతో ఊర్లో జరుగుతున్న ట్రేడింగ్లు చూసి ఆటోమేటిక్గా ఈమె కూడా, చదువుకున్న అమ్మాయి కూడా, ఈమె కూడా ట్రేడింగ్లోకి దిగి ఇన్వెస్ట్మెంట్ చేసి చేయడం స్టార్ట్ చేసింది. ఇంకొక తండ్రి పాపం, వాళ్ళ కొడుకు కూడా హైదరాబాద్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటాట. సెలవులో పోయి, అరే అందరూ ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదిస్తారు, నువ్వు కూడా చేయరా అంటే ఏంది కథ ఏంది అని చూసి దాంట్లో దిగంగానే ఆ పిల్లగాడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేసిండట. అంతకంటే ముందు తండ్రి ట్రేడింగ్ స్టార్ట్ చేసి డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేద్దామనేసరికి ఆయనకు స్టాక్స్ ఎలా కొనాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా సేల్ చేయాలి, ఏ టైంలో సేల్ చేయాలి, ఏ టైంలో సేల్ చేయకూడదు అనే విషయం అతనికి తెలియని సిచ్యువేషన్లో, అరే నువ్వు చదువుకున్నా కదా, నువ్వైనా చేయి, ఊళ్ళో అందరూ చేస్తున్నారని చెప్పి కొడుకును దించడం జరిగింది. అట్లా ఈ సైబర్ క్రైమ్ కంప్లైంట్స్లో తెలంగాణలో సూర్యాపేట డిస్టిక్ కోదాడ నుంచి ఎక్కువగా మొత్తంలో అక్రమంగా డబ్బు అనేది ఆన్లైన్లో వెళ్తుండడం గమనించి వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలింది ఇది విషయం. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అనేది అదొక వ్యసనం.
అది మంచి దారిలో వెళ్తే మంచి జెన్యున్ ప్లాట్ఫామ్లో ఉన్నట్టు స్టాక్స్పై ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది వేరే విషయం. సులభంగా డబ్బులు ఎక్కువగా రావాలి, సులభమైన పద్ధతిలో డబ్బులు అధికంగా సంపాదించాలనే ఒక ఆశ, దురుద్దేశముతోటి, దురాశతోటి చాలామంది ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి, నువ్వు కూడా ఉండొచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన దానిలో నువ్వు కూడా ఒక పార్ట్ అయి ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో నీ దగ్గరకు వచ్చే ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు మేబీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అన్నిట్లలో లాభాలు రావు. మనం 10 రూపాయలు పెడితే 20 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు పెడితే 200 ఇస్తాడు. అదే 1000 రూపాయలు పెడితే రావు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి జరుగుతాయి. గేమ్స్ అయినా, స్టాక్స్ అయినా, ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డైలీ ట్రేడింగ్ అయినా, ఇవైనా వాటిలోకి దిగొద్దు. దిగినామంటే 100-200% మనం దాని గురించి అవగాహన తెలుసుకొని, దాని గురించి మొత్తం పరిజ్ఞానం తెలుసుకున్న తర్వాతనే చిన్నగా చేసుకుంటూ వెళ్ళాలి తప్ప జెన్యూన్ స్టాక్స్ పైన మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి మనం డబ్బులు సంపాదించాలి. అయినా అంత తొందరగా, అంత స్పీడ్గా మాత్రము మనకు డబ్బులు రావు. ఒకవేళ వస్తున్నాయి అంటే అది ఫ్రాడ్, గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక ఊరే బానిస అయిపోయింది. దయచేసి నా సబ్స్క్రైబర్స్ కూడా మేబీ ఉండొచ్చు, ఆ ఊరు, ఆ డిస్ట్రిక్ట్స్ల నుంచి నా వీడియోస్ చూసేవాళ్ళు ఎంతో కొద్ద ఉండొచ్చు. చూడండి, నేను 15, 16, 17, 18 గంటలు కష్టపడితే కానీ నాకు 800 నుంచి 1000 రూపాయలు, 1200, 1500, ఒక రోజు 1600 సంపాదించడం జరుగుతుంది. ఒక గంటల 1000 రూపాయలు వస్తాయి. ఒక 5 నిమిషాలలో స్టాక్స్ ఇట్లా వచ్చి గ్రాఫ్ ఇట్లా పైకి రాగానే వస్తాయి. అది జెన్యున్ ప్లాట్ఫామ్లో ఉన్న స్టాక్స్ పైన మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసి మాత్రమే వస్తాయి. ఈ కొన్ని వీళ్ళు పెట్టేటి అన్నీ జెన్యున్ కావు. ఈ బ్యాంక్ అకౌంట్లు కూడా వీళ్ళు ప్రతి పేమెంట్కి ఒక బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు సైబర్ క్రైమ్లో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా రిఫండ్ అవుతాయా అనేది కూడా నమ్మకం తక్కువనేనట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సులభంగా డబ్బులు సంపాదిద్దాం అనే ఆశను, ఆలోచన విధానాన్ని దాన్ని వదిలేయండి. ఎందుకంటే సులభంగా డబ్బులు సంపాదించడం అనేది జరగని పని. ఎందుకంటే అది చెప్తే మీరు నమ్మరు వెళ్ళే, కానీ మీకు ఒకసారి అనుభవం అయితే అప్పుడు దారిలోకి వస్తారు. సో కాబట్టి చెప్తున్నా, అనుభవం అయినా కానీ మీరు ఎక్కువ మొత్తంలో పెట్టకండి, అర్థమైందా? వస్తున్నాయి, ఎస్పీ కన్నా ఏం చెప్తాడు అనుకుంటారు, కానీ మీరు ఒకవేళ పెట్టాలి, చాలామంది పెట్టుకుంటున్నారు, ఈయన ఎట్లా చెప్తాడు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాంటి ఆలోచన విధానం కలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో, 1,00,000 రూపాయలు పెడితే 5 లక్షలు వస్తాయి అనే ఆలోచన విధానం వచ్చినప్పుడు అలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. నీ 1,00,000 పెట్టినావు అనుకో, 5 లక్షలు వచ్చే దేవుడు ఎరుగు, నీ 1,00,000 పోతాయి. గుర్తుపెట్టుకోండి, 1,00,000 అన్న కాడ 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి అంటారు చూడు, అక్కడ పెట్టుకోండి, చూడండి, నమ్మండి. అట్లా కూడా నమ్మిస్తారు. 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు ఇచ్చి అట్లా కూడా కొన్ని నమ్మిస్తారు. కానీ స్కిప్ అయిపోండి. ఎక్కువ అమౌంట్ పెట్టండి అని అంటే మాత్రము నో వే, అస్సలు దాంట్లో చేయొద్దు, దాంట్లో విరుకొద్దు. వచ్చినాయి కదా అని ఫస్ట్ బిస్కెట్ వేసి కుక్కను కథం దాన్ని చేసి దాన్ని ఎత్తుకొని పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అలాంటి బిస్కెట్లకు ఎప్పుడు పడకూడదు అనే ఉద్దేశంతో నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో వీడియో అయితే చూసారుగా, డీసీపీ కవిత గారు ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేశారో. దయచేసి చెప్తున్నా, ఎవ్రీడే ఒక అప్డేట్ న్యూస్ తోటి మీ ముందుకైతే వస్తాను. విత్ ఎర్నింగ్ వీడియోతో పాటు అప్డేటింగ్ న్యూస్ తోటి మీ ముందుకు వస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ని అయితే అందించండి. మనం అయితే పికప్ లొకేషన్కి వచ్చాము. పికప్ చేసుకొని మనం బజార్ హిల్స్ వెళ్ళిపోయినాక అక్కడ మీకు అప్డేట్ ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఈరోజు అయితే టైం 12 అవుతుంది. సో నిన్న కొంచెం ఇంటికాడనే ఉన్నా. ఈరోజు అయితే మండే, భోగి రోజు సందర్భంగా ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే ఆన్లైన్ చేసుకోవడం జరుగుతుంది. సో టైం అయితే 12:16 అవుతుంది. మనకైతే హాఫ్ ట్యాంక్ ఎక్కువనే ఉంది, ఎందుకంటే ఇక మొన్న నుంచి కొట్టేలే, పర్సనల్గా నిన్న అటు ఇటు బయటికి తిరిగినాం అంతే. సో ఆన్లైన్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 0 kilometer చేసి చూసుకుందాం, చూపిస్తా చూడండి. 0 kilometer అయితే చేసుకుందాం. మనకు ట్యాంక్ అయితే హాఫ్ ట్యాంక్కి ఎక్కువనే ఉంది. సో తర్వాత ఆన్లైన్ చేసుకుందాం. సో 0 kilometer చూసారు కదా, ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. అసలు ఈరోజు ఎట్లా ఉంటుంది బిజినెస్ ఏంది అనేది మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మనము లాగిన్లో ఉండి ఒక 10 hours అట్లా లాగిన్లో ఉండి చేద్దాము. రిక్వైర్మెంట్ చూస్ పర్ఫెక్ట్ వెహికల్, ఓకే. సెల్ఫీ కూడా అడుగుతుంది. అనేబుల్ టు టేక్ ఫోటో, ట్రై
రీస్టార్టింగ్ యువర్ ఫోన్ అండ్ టేకింగ్ యువర్ ఫోటో అగైన్ అట. అమ్మో ఏంది ఓకే, సెల్ఫీ అయితే తీసుకుంది. ఓకే, సక్సెస్ఫుల్గా అయితే ఆన్లైన్ అయితే అయింది. సో నేను మీకు బుకింగ్ పడగానే మీకు అయితే అప్డేట్ ఇస్తాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే హాయ్ బ్రదర్, నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ యొక్క ఆన్లైన్ యాప్స్లలో బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది. బేగంపేట అయితే పడ్డది మనకు, చాలా దగ్గర నుంచే. అయ్యో, నాకు బుకింగ్ వచ్చినాక మళ్ళీ ఇంకో పికప్ ఇస్తాను, ఏం చెప్పాలి. ఆల్రెడీ బుకింగ్ మ్యాచ్డ్ అయింది సంతోష్ కుమార్. సో ఎనీవే ఓకే, బుకింగ్ అయితే వచ్చేసింది, పికప్ అయితే తీసేసుకున్నా. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. నేను ఓలా, ఊబర్, ర్యాపిడో గురించి అయితే నేను రైడ్స్ అయితే హైదరాబాద్ సిటీలో చేయడం జరుగుతుంది. నా వీడియోస్ ఎండ్ వరకు చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ అయితే చేయండి. ఓకేనా, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇట్లయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. మనకైతే 285 వచ్చింది. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు రైడ్ చేసినాం ఏందనేది ఒక్కసారి చూపిస్తా నేను. 23 కిలోమీటర్స్ మనకైతే 284:59 minutes అయితే పట్టింది. అది ముచ్చట. అచ్చమైన బుకింగ్ పడుతుంది ఏమనంటే చూడండి, 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు, 5.5 కిలోమీటర్లు పికప్ అట. నేను నట్టనడి సముద్రం అన్నట్టు బేగంపేట సిటీ నడి బొడ్డులో ఉన్నా. నాకు అంత లాంగ్ నుంచి పికప్లు ఎత్తాండు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర నాకు ఇటు అమీర్పేట లేకపోతే పంజాగుట్ట నుంచో ఇవ్వచ్చు కదా, సోమాజిగూడ నుంచో పికప్ తీసుకుపోయి ఇక్కడ బోయినపల్లి అట, ఇక్కడ సికింద్రాబాద్ అట, మినిస్టర్ రోడ్ అట, లేకపోతే చందానగర్, బాలానగర్ అట. సాగు కొడతాండు పికప్లో. పికప్ ఒక ట్రిప్ అయితే కంప్లీట్ చేసిన ఇంతవరకు అయితే తీసుకున్నా, కొంచెం దగ్గర ఉందని. 50049 డాక్టర్ చంద్రశేఖర్ 16 కిలోమీటర్స్ అట, 201 రూపీస్ ఇస్తా అన్నాడు. ఆర్కెట్ అవర్స్ పికప్ అది కాదు ఇది. ఓకే, విజన్ ఐ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. సో లెట్స్ గో. ఇక్కడ 5-6 కిలోమీటర్స్ వెళ్ళి పికప్ చేసుకొని మళ్ళీ 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ వెళ్ళి డ్రాప్ చేసి 260-270 తీసుకునే బదులు ఇది 1.5 కిలోమీటర్స్ పికప్ ఉంది, 16 కిలోమీటర్స్ డ్రాప్ ఉంది. ఇది బెటర్, టైం సేవింగ్, మంచిగా క్యాన్సిల్ చేసే ఆప్షన్ లేదు. ఆల్రెడీ ఫోన్ చేసిండు కస్టమర్, బెటర్ కదా అని అయితే తీసేసుకున్నా వెళ్తున్నా. లెట్స్ గో. డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తా, మనకు ఇంక్లూడింగ్ కమిషన్ ఎంత ఇచ్చిండు. అయితే ఈ రైడ్లో 180 క్యాష్ కలెక్ట్ వచ్చింది. మనకి ప్రమోషన్ ఉంది, 45 రూపీస్ యాక్చువల్ 225 రూపీస్ ప్రమోషన్ ఉంది. 16 కిలోమీటర్స్ వచ్చాము. 16 కిలోమీటర్స్కి మనకు 200 ఇస్తా అన్నాడు. జిఎస్టీ కట్టగానే మనకి ఎంత ఇస్తాడో ఒకసారి అయితే చూపిస్తా. చూడండి, అప్డేట్ కాలేదు ఇంకా. ఇక మనకైతే ఫుల్ ట్యాంక్ ఒకసారి చేయించుకుందాము. 42 కిలోమీటర్స్ తిరిగినాము. టైం అయితే 2:16 అవుతుంది. ఈ లోపల లంచ్ కూడా చేసుకుందాము. సో 199.38 రూపీస్ పైసా ఇచ్చిండు మనకు. సో మియాపూర్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సర్కిల్ దగ్గరలో ఉన్నాము. బంక్కి వెళ్తున్నా. తెచ్చుకో, ఎవ్వరు లేరు అసలు, ఉన్నదో లేదో సీనియర్ కూడా తెలియదు మనకు. చూద్దాం. లేరు అనుకోని ఇక్కడికి వస్తే లంచ్కి పోయిండట, లంచ్ చేస్తానట. ఎంత టైం పడుతుంది అంటే 10 నిమిషాలు పడుతుంది 10 నిమిషాలు కాదు, 20-30 నిమిషాలు పడుతుంది అని వాడు ఇక్కడ నుంచి ఆఫీస్పేట పోవని నాకు ఉచిత సలహాలు ఇస్తాడు, నాకు తెలియనట్టు. ఎనీవే ఇక మొత్తానికి అయితే ఆఫీస్పేట వెళ్తున్నా. అక్కడ ఫుల్ ట్యాంక్ చేసుకొని మనము గెట్ బ్యాక్ టు ఆన్ డ్యూటీ. లంచ్ ఆఫ్టర్ లంచ్ కూడా చేసుకొని గెట్ బ్యాక్ టు ఆన్ డ్యూటీ. కొంచెం లేట్గా స్టార్ట్ అయినాయి కదా మధ్యాహ్నమే. వేడిగా ఉంది అన్నం, ఎగ్ పులుసు లైన్లో పెట్టుకున్నా. 3-4 కార్లు ఉన్నాయి కంప్లీట్ కాగానే. సో గెట్ బ్యాక్ టు ఆన్ డ్యూటీ. ఓకేనా, వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఒక పికప్ వచ్చింది. బంజారా హిల్స్ వెళ్ళాలట. 2 కిలోమీటర్స్ వచ్చింది మనకు. 17 కిలోమీటర్స్ డ్రాప్ చేయాలట. 288 ఇస్తా అన్నాడు మనకు. సో లంచ్ చేయగానే మనకైతే బుకింగ్ వచ్చేసింది. పికప్కి అయితే వెళ్ళిపోతున్నాము. లైట్స్ కో. రోడ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి అబ్బా, కానీ మనకి ఇంకో టైము 50 minutes చూపించింది ఈ డ్రాప్ చేయడానికి. చూద్దాం ఎంత టైం పడుతుంది. ఎండ అయితే గట్టిగా కాసుకుంటుంది. క్యాన్సిల్ చేసింది.
ఇంకో పికప్ అయితే వచ్చింది 5.1 కిలోమీటర్స్ అట. ఎంత దారుణం చూడండి. రీల్స్లో వెళ్ళాలట 17 కిలోమీటర్స్ 250 ఇస్తాడు. ఇంకొక 5 17 + 5 ఎంత 21 కిలోమీటర్స్ వెళ్తే 250 248 ఇస్తాడు. ఆడిపోయినాక ఏం తీసుకోవాలో చూపిస్తా చూడండి. వచ్చింది మనకైతే ఇంకో రైడ్ కూడా వచ్చింది. కుమారట లెట్స్ ఇది వచ్చేసి మనకు అంది వేలోనే వచ్చేసింది మనకు, అంటే డ్రాప్ చేయకముందే వచ్చేసింది. సో పికప్కి అయితే వెళ్తున్నా. సనత్ నగర్ వెళ్ళాలట. జస్ట్ 11 కిలోమీటర్స్ 164 రూపీస్ ఏమో ఇస్తా అన్నాడు. సో ఇది 1 కిలోమీటర్ అంటే 13 కిలోమీటర్స్ అనుకో. 13 కిలోమీటర్స్కు మనకు 164 ఇస్తా అన్నాడు. నేనైతే తీసుకున్నా, వెళ్తున్నా. ఇక పాపం వెయిట్ చేస్తున్నాడు. దాదాపు 10 నిమిషాల ముందు వచ్చింది పికప్. ఇది ఒక 4 నిమిషాలు 14 నిమిషాలు పావు గంట ఇక దగ్గర పికప్కి అయితే వెళ్ళిపోదాం. పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయినాక మీకు ఒకసారి ఫేర్ అమౌంట్ ఎంత వచ్చింది ఏందనేది మీకు ఒకసారి చూపిస్తాం. కస్టమర్ కొంచెము పేషెన్సీ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ పీపుల్ అన్నట్టు. కొంచెం నేను ఐఏఎస్ ఆఫీసర్ను, అది నువ్వు ఇట్లా పో అట్లా పో అని నాకు ఇండికేషన్స్ ఇస్తాడు. సరే అని చెప్పేసి అందరు ఒక్క తిరుగుంటారు కదా అని నేను అట్లనే పోతుంటే ఆ పోరమ్మాల దగ్గర నుంచి కైకలాపూర్ ఫ్లైఓవర్కి మీద నుంచి పోదామని అన్నాడు. ఇది ఫోరమాల్ ఆపోజిట్ డిమార్ట్ పోయే గల్లీ అక్కడ క్లోజ్ చేసేసి అది వర్క్ చేస్తున్నారు. ఇక ఇట్లా పోతే నీకు అన్ని యూటర్న్లే ఉంటాయి కదా సార్, ఏంది ప్రాబ్లం నీకు అనవసరంగా టైం వేస్ట్ కదా అని అంటే సరే పోనీ అయితే నీ ఇష్టం ఉన్నట్టే పోనీ అన్నాడు. మొత్తానికి అయితే పికప్ లొకేషన్కి వచ్చినా లెట్స్ గో. అదే రైడ్లో 2:12 అయితే క్యాష్ కలెక్ట్ వచ్చింది. పికప్ చేసుకొని డ్రాప్ చేసినాము. నెక్స్ట్ రైడ్స్ అయితే గోలా నాన్ స్టాప్ పడుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి. 2 క్యాన్సిల్ అయినాయి. ఎప్పటివరకు అయితే మన ఫేర్ చూసుకుందాం. 866 4 ట్రిప్స్ అయింది. 80 కిలోమీటర్స్ అయితే తిరిగినాం మనము. ఓకే, సికింద్రాబాద్కి ఒక పికప్ అయితే వచ్చింది. మరి అది కన్ఫర్మా కాదో తెలియదు. ఒకసారి అయితే కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈ డ్రాప్ వచ్చేసి 7.2 కిలోమీటర్స్ ఎంతో వచ్చింది. ఇక నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి. మనకు 1.6 కిలోమీటర్స్ పికప్. మొత్తం ఇక 8 కిలోమీటర్స్ వేసుకుందాము. మనకు 137 రూపీస్ ఇస్తా అన్నాడు అమౌంట్. చూద్దాం అడిగి వెనక ఎంత ఇస్తాడు ఏంటి అనేది ఒకసారి అయితే క్యాల్కులేట్ చేసుకుందాం. అయితే రైల్లో 143 వచ్చింది. సికింద్రాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎంత వచ్చింది మనకు 137 అన్నా కదా. ఇప్పుడు ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. 131 ఇచ్చిండు కదా. 997 వచ్చింది మనకైతే. మళ్ళీ ఎక్కడికి యాకుత్పూర్ అట దేవుడా, ఎక్కడికి మా పత్తర్గట్ ఎక్కడికి నాంపల్లి 7 కిలోమీటర్స్ పికప్ అట. మూసాపేటకి అయితే ఒక పికప్ వచ్చింది. మనోడు ఎక్కడ అంటే తవ్వకాల్ పాన్ షాప్ దగ్గర అయితే ఉన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే 190 క్యాష్ కలెక్ట్ వచ్చింది రైడ్లో. ఇంకో రైడ్ వచ్చింది భయ్యా, ఏంది అర్థం కావట్లేదు నాకు. 24 మినిట్స్ చూపిస్తుంది. ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర డ్రాప్. 24 మినిట్స్ ఓకే, 4 మినిట్స్ ఓకే, లెట్స్ గో. ఈ రైడ్లో అయితే 180 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. డెస్టినేషన్ పెట్టుకొని వచ్చినాం అన్నట్టు ఇక్కడికి. లేకపోతే అంతా ఓల్డ్ సిటీ అంతా ఎక్కడెక్కడో పడుతున్నాయి. ఓకే, డెస్టినేషన్ అయితే రిమూవ్ చేసేసినాము. నెక్స్ట్ పికప్ అయితే రాలే. మనకైతే 165 ఇచ్చిండు. 11 కిలోమీటర్లు వచ్చినాం గైస్. 11 కిలోమీటర్లు హాఫ్ అన్ అవర్. సో 1322 రూపీస్ అయితే అయింది. అబ్బా 600 కొడుకు పర్లేదు. 1 hour 32 minutes అట. ఇది ఒక 19 minutes. దరిద్రం అంటే మనకే పట్టుకునేటట్టుంది. ఇది నాంపల్లి ఎందుకండి ఇందాక 600 చాలా దారుణంగా ఉంది ట్రాఫిక్. ఇవాళ నాంపల్లి సికింద్రాబాద్
సికింద్రాబాద్ ఓకే. ఎక్కడ ఇది ఎక్కడ పోయి పికప్ చేసుకొని లైట్ వచ్చింది. ఓకే 10 నిమిషాలు తీసుకున్నా యాక్సెప్ట్ అయితే కాదు, యాక్సెప్ట్ కాలే. ఓకే బుకింగ్ పడ్డాక మీకు అయితే అప్డేట్ ఇస్తా. ఓకే చార్మినార్ అయినట మనము. ఎక్కడికి మాసప్ ట్యాంక్ పికప్ చూడండి అంతా అయితే ఒక 30 కిలోమీటర్స్ పికప్ అయితే వచ్చింది. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ దాటిపోవాలి. సరిగా రాలేదు నాకు. టువర్డ్స్ శంకర్పల్లి రూట్ గండిపేట అనుకుంటా. సంథింగ్ 30 కిలోమీటర్స్ 31 32 వచ్చింది. మనకు 432 రూపీస్ ఇస్తా అన్నాడు. పికప్ అయితే తీసుకున్నా. ఇంకా లేకపోతే అన్నీ గలీజ్ అన్నీ వస్తున్నాయి. 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఆ బుకింగ్ కూడా క్యాన్సిల్ అయితే అయిపోయింది మనకు. దరిద్రం. మనకు మణికొండకి అయితే ఒక పికప్ వచ్చింది ఫైనల్లీ. పికప్కి అయితే వెళ్తున్నా. ఇది కూడా ఉంటుందో క్యాన్సిల్ అవుతుందో తెలియదు. సో మనకు 18 కిలోమీటర్స్కు 360 రూపీస్ ఇస్తా అన్నాడు. పికప్కి అయితే వెళ్తున్నా. 48 మినిట్స్ డ్రాప్ చూపించింది. పికప్ 10 మినిట్స్. ఎక్కడో హెచ్ఎంటీ లోపట ఉన్నాడు. మనం అయితే వెళ్తున్నాం. ఉంటే అదృష్టం లేకుంటే దురదృష్టం. వెళ్తున్నాం. పికప్ లొకేషన్ దగ్గరలో ఉన్నాము. చూడండి ముందట 2 కార్లు పోతున్నాయి. మనదో కారు 3. మరి ఇది ఈ పికప్ లొకేషన్కైనా మనోడు ర్యాపిడో ఓలా ఊబర్ అన్నీ బుక్ చేసిండా ఏందా అర్థం అవుతలేదు. 3 ఒకదాని వెనకబడి ఒకటే పోతున్నాయి. ఈ పికప్ లొకేషన్కు ఒక పికప్ లొకేషన్ ఎన్ని పోతాయి ఏంది అనేది నాకు కొంచెం విచిత్రంగా ఉంది. చూడండి నేను చూపిస్తా. మనకు ముందటైతే రైట్ చూపిస్తుంది. ఎక్కడ జస్ట్ ఒక 100 మీటర్స్లో మనకు రైట్ చూపిస్తుంది. ఇక్కడ 100 మీటర్స్లో 90 మీటర్స్లో మనకు రైట్ చూపిస్తుంది. ఏది తిరుగుతుంది ఏంది అనేది చూద్దాం. అబ్బాయి వీడు మనోడు ఫస్ట్ రైట్ వేసిండు. కాదు అయితే మనోడు సేమ్ కార్ అనుకుంటా. ఇక్కడ రైట్ వేసిండు. ఫస్ట్ కారు రైట్ అయిపోతుంది. సెకండ్ కారు రైట్ అయిపోతుంది. థర్డ్ కార్ రైట్ అయిపోతుంది. మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాలి మనము. మరి మా జీవితం చల్లగా మళ్ళీ ఫస్ట్ కారు లెఫ్ట్ పోతుంది, సెకండ్ కార్ లెఫ్ట్ పోతుంది, థర్డ్ కార్ లెఫ్ట్. రైడ్లో అయితే 379 క్యాష్ కలెక్ట్ వచ్చింది. అసలు 18 కిలోమీటర్ అనుకున్నాను కానీ 17 కిలోమీటర్సే. నెక్స్ట్ ఇంకో రైడ్ వచ్చింది సరోజిని 2 కిలోమీటర్స్ అట. అమీర్పేట వెళ్ళాలట. సరే అమీర్పేట 13 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. అంటే కస్టమర్ లొకేషన్ నుంచి పికప్ ఒక 3 కిలోమీటర్లు చూపిస్తుంది. 13 కిలోమీటర్లకు 306 రూపాయలు ఇస్తా అన్నాడు. సో పర్లేదు 20 రూపీస్ పర్ కేఎం ఎక్కువనే ఇస్తున్నాడు. నేనైతే తీసుకున్నా వెళ్తున్నా. ఒక డౌట్ వచ్చి నేను కాల్ చేసేసరికి ఎవరు బుక్ చేసి సార్ అని అంటుంది ఓవర్ని అమ్మ. అందుకనే కొంచెం పక్క పెట్టేసిన. చూద్దాం ఇటు సైడ్కి పెట్టి తీసుకొని వచ్చి ఆపిన. క్యాన్సిల్ చేస్తుందా అయింది మరి తెలియదు. చెప్తాను ఇంతవరకు చెప్పట్లేదు. మరి ఫోన్ కట్ చేసింది చెప్తాను. క్యాన్సిల్ చేసిన ఇమీడియట్లీ నాకు సికింద్రాబాద్కి అయితే ఒక పికప్ వచ్చింది. శివాట ఇక్కడ నియర్ బై ఉన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే 299 వచ్చింది. మనకు ప్రమోషన్ గట్టిగానే ఉంది. 128 ప్రమోషన్ ఉంది. 426 అయితే 128 ప్రమోషన్ ఇచ్చింది. మనకు ఎంత అంటే మనకు అయిపోతుంది 2100 ఇట్లా అవుతుంది నాకు తెలిసి. చూద్దాం. అప్డేటింగ్ అని పడుతుంది. సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాం. ఫుల్ రష్ ఉంది. 369 ఇచ్చిండు. ఓకే 2100 అనుకున్నా కానీ సారీ 2034 అయింది. 90. సో సికింద్రాబాద్లో డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్ అమౌంట్ చూసారు కదా 2034 రూపీస్ అయితే మనకి ఈరోజు అయింది. ఈరోజు 370 రూపీస్ మనకు ఫ్యూయల్ అయితే కొట్టించినాం ఈరోజు. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాయిగా. ఎర్లీ మార్నింగ్ రేపు స్టార్ట్ కావాలి అనే ఉద్దేశంతో ఇంటికి వెళ్ళిపోతాను. ఆల్రెడీ అన్లూడే పెట్టుకున్నా. ఈరోజు 9 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసిన. ఆన్లైన్ లాగిన్ అవర్స్ ఎన్ని గంటలు ఉన్నా 7 hours 49 minutes అయితే లాగిన్లో ఎగ్జాక్ట్గా ఉన్నా. 9 ట్రిప్స్ చేసిన. రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం. ఇక రేపటి నుంచి కంటిన్యూస్గా ఇక
12 గంటలకు ఎగస్ట్రానే ఉండేటట్టు ప్లాన్ చేద్దాం. ఓకే, ఇప్పటి వరకు అయితే ఎర్నింగ్ సమాచారం అయితే ఇది కిలోమీటర్స్ అయితే 160 కిలోమీటర్స్, ఎగ్జాక్ట్లీ 160 కిలోమీటర్స్ అయితే తిరిగినాం ఈరోజు మంచిగానే ఇస్తారు అనుకున్నా. 20 రూపీస్ పర్ కేఎం ఇస్తారు అనుకున్నా. ఓన్లీ ఒక పీక్ టైంలోనే ఒక 2 బుకింగ్లు 20 రూపీస్ పర్ కేఎం ఇచ్చిండు. అందుకనే 2000 వరకు వెళ్ళిపోయింది. లేదంటే 160 10 రూపీస్ పర్ కేఎం వరకే ఇచ్చేస్తాడు అనుకున్నా. కానీ పర్లేదు, ఒక 2 బుకింగ్స్ ఇచ్చి కవర్ చేసిండు అనిపిస్తుంది నాకైతే. ఎనీవే, మొత్తానికైతే ఈరోజు ఇంతటితో వీడియో సమాప్తం చేస్తున్నా. వీడియో లైక్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోని అయితే లైక్ చేయండి, మీకు సపోర్ట్ అందించండి. ఓకేనా, తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.